ఖచ్చితంగా కంటారు. ముగ్గురిని, నలుగురిని, ఐదుగురిని కూడా కంటారు కావాలంటే. ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గానే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మూడో బిడ్డను కనండి 30,000 తీసుకోండి, నాలుగో బిడ్డను కనండి 40,000 తీసుకోండి అని. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. సో ఇప్పటికే ఉన్న కాంపిటీషన్స్లో బతకలేక, జాబ్స్ కొట్టలేక, చదువుకుని డిగ్రీ పట్టాలు చేతిలో పట్టుకుని తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇంకా పెంచండి అంటే, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్లో యూత్ ఎక్కువ ఉండాలనేది మంచి ఉద్దేశమే. కానీ పుట్టిన వెంటనే 30,000 ఇచ్చేస్తాం, పుట్టిన వెంటనే 40,000 ఇచ్చేస్తాం అంటే ఇచ్చేస్తారు కరెక్టే. అవి అప్పటికే సరిపోతాయి. తర్వాత ఆ బిడ్డను పెంచడానికి ఎన్ని బాధలు పడాలి, వాళ్ళని పోషించడానికి, చదివించడానికి. ఒక పక్కన చూస్తుంటే ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిదీ ఖర్చులు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. 30,000, 40,000తో ఆ బిడ్డ జీవితాంతం సరిపోతుందా? సో అలా కాకుండా ఇంకో ఈ అనౌన్స్మెంట్ చేయండి. ఇలా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మూడో బిడ్డని, నాలుగో బిడ్డని కూడా కంటారు. ముగ్గురు లేదా నలుగురు బిడ్డలను కన్నా ఫ్యామిలీలో ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని అనౌన్స్ చేయండి. ఖచ్చితంగా కంటారు. ముగ్గురిని, నలుగురిని, ఐదుగురిని కూడా కంటారు కావాలంటే. రిచ్ మ్యాన్స్, డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు ఒక్కొక్క పర్సన్స్తో సరిపెట్టుకుంటూ ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇద్దరిని కంటున్నారు, ముగ్గురిని కంటున్నారు. ఇప్పుడు వాళ్ళని నలుగురిని, ఐదుగురేసి కనమంటే కంటారు కరెక్టే. వాళ్ళు ఇంకా పేదలుగానే బతుకుతారు. అంతెందుకు, మీ ఇంట్లోనే మీరు సింగిల్గా ఆపేశారు, ఒక బాబుతో ఆపేశారు. మీ అబ్బాయి గారు ఇంకో బాబుతోనే ఆపేశారు. ముందు ఉన్న యూత్కి దారులు చూపించండి, తర్వాత కొత్త యూత్ని తయారు చేయండి. డబ్బున్న వాళ్ళు ఎవ్వరూ నలుగురిని, ఐదుగురిని కనరు, ఒక్కొక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ మీరు మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళని, పేదవాళ్ళని మాత్రం నలుగురేసి కనండి, ఐదుగురేసి కనండి, ఇంకా అలా పేదరికంలోనే జీవించండి అని చెప్తున్నారా? ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.